వరంగల్ లక్ష్మీపురం కూరగాయల మార్కెట్ లో జరిగిన ఘటనపై 27 డివిజన్ కార్పొరేటర్ అనిల్ కుమార్ స్పందించారు. మార్కెట్ కు సంబంధించిన ఏ విషయమైనా ఎలాంటి అనుమానాలు ఉన్నా నేరుగా మార్కెట్ కార్యవర్గాన్ని అడిగి తెలుసుకోవాలని సూచించారు. అంతేకాని మీ ఊహాగానాలతో ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమని తెలియజేశారు. ఇటీవల తమ నాయకుడు గోపాల నవీన్ రాజు జన్మదినం సందర్భంగా మార్కెట్ వర్తక సంఘం ఆధ్వర్యంలో సొంత ఖర్చులతో వేడుక చేస్తే దానికి కూడా రాజకీయ రంగు అద్దడం సమంజసం కాదన్నారు. అనుకోలేదు టెస్ట్ ఒకటే ఇస్తామంటే ఇప్పుడు మా ఊరికి అందరూ ఎలక్ట్రానిక్ ఇట్లా వైరల్ అయ్యాయి కదా ఓకే కానీ తీసుకోదా ఈరోజు వరంగల్ లక్ష్మీపురం కూరగాయల మార్కెట్ ఆధ్వర్యంలో ఇవాళ మా అధ్యక్షుల వారు జాతి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో పత్రికా విలేకరుల సమావేశానికి ఇచ్చేసినటువంటి బాష్పాక సదానందం గారికి, ప్రధాన కార్యదర్శి గులాం సర్వర్ గున్నా గారికి, అలాగే కోశాధికారి మల్లు బాబురావు గారికి, ఉపాధ్యక్షులు రాజు గారికి, ఇతర పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరీ ముఖ్యంగా ఈరోజు వరంగల్ కూరగాయల మార్కెట్ అనేది మాకు ఇక్కడ వ్యాపారాలు లేకున్నా ఇక్కడ వ్యవస్థ లోపల ఎన్నో ఆగమ్య గోచరాలుగా ఇబ్బందులు పడుతున్నా కూడా పేపర్లో మాత్రం, పత్రికలలో మాత్రం, సోషల్ మీడియాలో మాత్రం మేము చాలా బ్రహ్మాండంగా ముందుకు పోతున్నాం. ఈ విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ, మొన్నటికి మొన్న 1వ తారీఖు నూతన సంవత్సరం వేళ ఇక్కడ ఉండేటువంటి మా యొక్క వర్తకులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదే రోజు మా ప్రియతమ నాయకుడు అదిగా ఈ స్థానిక వాస్తవ్యుడైనటువంటి గోపాల నవీన్ రాజు గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ కేక్ కటింగ్ను, ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా మా వర్గ విభేదాలు మార్కెట్లో ఒక వర్గ విభేదాలు తెచ్చే మా ఐకమత్యంలో లోటుపాటు తేవాలనే ఆలోచనతోనే ఇవన్నీ కార్యక్రమాలు కూడా బయట ఉన్నటువంటి వ్యక్తులు చేస్తున్నటువంటి క్రమంలో ఈ ఒకటి మరీ ముఖ్యంగా ఇవాళ ఒక పత్రికా మిత్రుడు ఇచ్చినటువంటి పత్రికా సంభాషణలోనే ఇదంతా కూడా టెండర్లో మార్కెట్కు సంబంధించినటువంటి టెండర్ డబ్బులలో ఇచ్చారు, టెండర్ డబ్బులకి వెళ్ళి ఖర్చు చేశారని పెట్టారు. వారు ఎవరిని అడిగారు? మేము ఎవరికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే ఏదైనా కూడా మేము చేసుకుంటూ పోయే వాళ్ళమే, కానీ మా వర్తక సంఘంలో ఉన్నటువంటి సభ్యుల సహాయ సహకారాలతోనే ఆ యొక్క కార్యక్రమాన్ని చేసడమే తప్పించి ఎక్కడ కూడా సంఘం నుంచి కానీ లేకపోతే ఈ యొక్క టెండర్ డబ్బులకి వెళ్ళి మాత్రం మేము ఎక్కడ కూడా ఖర్చు చేయలేదనేది మీకు ఈ పత్రికాముఖంగా తెలియజేయడం జరుగుతున్నది. ఎక్కడ కూడా రాజకీయాలలో చిన్న పొరపాట్లు, ఎవరైతే అధికార గణంలో ఉంటారో వారితోనే మా యొక్క అభివృద్ధి పదంలో మేము ఉంటాం కాబట్టి అభివృద్ధి వాళ్ళతోనే సాకారం అవుతుంది. కాబట్టి పూర్తి సంపూర్ణమైనటువంటి మా యొక్క మద్దతు వారికే ఉంటుంది. మా యొక్క పనులు కూడా వారితోనే కూడీకరించి ఉంటాయి కాబట్టి వారితోనే ముందుకు పోతాము. ఎవరైనా కూడా ఇంకోసారి ఎక్కడైనా మీకు ఎటువంటి ఆరోపణలు చేయదలుచుకుంటే నేరుగా మా దగ్గరికి రండి. మీరు ఏం చేస్తారో అనేది మమ్మల్ని అడగండి, మమ్మల్ని కూర్చోబెట్టండి. మా అధ్యక్షుల వారు ఉన్నారు, కోశాధికారి ఉన్నారు, ప్రధాన కార్యదర్శి గారు ఉన్నారు, ఉపాధ్యక్షులు ఉన్నారు. ప్రాపర్ ఎంక్వైరీ చేసి దాని మీద సంపుటీకరణ చేసుకొని దాని మీద కరెక్ట్ నివేదికను తయారు చేసుకొని మీరు ఇచ్చినట్టయితే దాన్ని మేము స్వాగతిస్తాం. లేదంటే మాత్రం ఇదే స్థాయిలో కూడా మేము ఖండించేందుకు సిద్ధంగా ఉన్నాము. మీరు ఒక్కరు కూడా ఏ ఒక్కరైనా కూడా మమ్మల్ని వేరుగా చూడకుండా ఒక మిత్రభావంతో ప్రతి ఒక్క విషయానికి మా దగ్గరికి వస్తూ అంటారు. మీరు దాన్ని ఆసరా చేసుకొని అదే స్నేహపూర్వక శైలిలో మా దగ్గరికి వచ్చి మమ్మల్ని అడిగినట్టయితే మేము చేసే లెక్క పత్రం అంతా కూడా మీ ముందు ఏ రోజైనా పెట్టేందుకు సంసిద్ధులమై ఉన్నాం. అట్లాంటి కార్యాచరణ చేసుకునే ఉన్నాం. దాన్ని మీ ముందు పెట్టేందుకు కూడా మేము ఏ రోజుకైనా ఏ నిమిషానికైనా కూడా మేము అందరం కూడా ఉన్నాము. విలేకరు మిత్రులు అంటే కూడా మాకు చాలా అవుతామని తెలియజేసుకుంటూ, గతంలో ఏం జరిగినా గతం అవన్నీ మర్చిపోండి. ఇప్పుడు ఏం జరుగుతున్నది, ఎలా జరుగుతున్నది, ఎట్లా ముందుకు తీసుకుపోతున్నారు అనేది ఏ నిమిషానికైనా కూడా మీకు మేము తెలియజేసేందుకు సిద్ధంగా ఉంటాం. నేను స్థానిక కార్పొరేటర్ అయినా కూడా
నేను వ్యాపార వర్గంలో మెంబర్ను. నాకు కూరగాయల మార్కెట్లో దుకాణం ఉన్నది. ఏ రోజు ఎక్కడికి వచ్చినా కూడా, ఎక్కడికి రమ్మన్నా కూడా, ఏ నిమిషమైనా కూడా మేము వచ్చి మీ అందరికి కూడా సమాధానం పడేందుకు మేము సంసిద్ధులమై ఉంటాం. అంతేగాని అధికారులను భయపెడతామనో, అధికార ఘనాన్ని భయపెడతామనో, మీకుండబట్టే అధికారాలతోని మమ్మల్ని భయపెడతామనో ఆలోచిస్తే మాత్రం అదే స్థాయిలో మీకు కూడా మేము సమాధానం ఇస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి పత్రికేయ మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ కార్పొరేటర్ చింతాకుల అనిల్ కుమార్, ఈ యొక్క కూరగాయల మార్కెట్ వ్యాపారస్తులు.